అనకాపల్లి జిల్లాలోని మాడుగుల అసెంబ్లీ సీటు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. మాడుగులలో ఈసారి ఎవరు గెలుస్తారో అన్నది సరికొత్త చర్చగా మారింది. దానికి కారణం మంగళవారం ఉన్నట్టుండి వైసీపీ బలమైన అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిన బూడి ముత్యాల నాయుడుని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మార్చడమే. 2006లో మొదట కాంగ్రెస్ జడ్పీటీసీగా గెలిచి 2014లో 2019లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా వైసీపీ తరపున విజేతగా నిలిచారు బూడి ముత్యాల నాయుడు. ఆయన అజాత శత్రువు. ఆయన అంటే పార్టీలకు అతీతంగా అంతా అభిమానిస్తారు. ఆయన వివాదరహితుడు. మిగిలిన వారిలా పరుష విమర్శలు చేయరు. ఉంటే అమరావతి సచివాలయంలో లేకపోతే తన సొంత నియోజకవర్గంలో అన్నట్లుగానే మంత్రిగా గడిపారు. రోడ్లు బాగోలేవు అన్న మాట మాడుగుల్లో వినిపించదు. ఆయన బాగా వాటిని చేసి చూపించారు. ప్రజా సమస్యలను ఆయన పరిష్కరించడంలో ముందుంటారు. ఆయన ప్రతిరోజు పర్యటిస్తూనే ఉంటారు. అలా వైసీపీకి మాడుగులను కంచుకోటగా చేశారు. నిజానికి మాడుగుల టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఈ సీటుని టీడీపీ గెలుస్తూ వచ్చింది. 2004లో తొలిసారి బ్రేక్ పడింది. నాడు కాంగ్రెస్ అభ్యర్థి కర్ణం ధర్మశ్రీ గెలిచారు. 2019లో టీడీపీ మరోమారు గెలిచింది. అయితే 2014 నుంచి మాత్రం ఆ పార్టీకి వరుస ఓటములే పలకరిస్తున్నాయి. బూడి అభ్యర్థిగా ఉంటే ఓడించలేము అన్నది విపక్షాలలో ఏర్పడింది. అంటే దానికి కారణం ఆయన పడిన శ్రమ. ఇప్పుడు ఆయన ఎంపీగా నిలబెడుతున్నారు. దాంతో ఆ సీటుని ఆయన కుమార్తె కె కోటపాడు జడ్పీటీసీ అయిన ఈర్లి అనురాధకు ఇచ్చారు. ఆమె కూడా తండ్రికి అచ్చమైన రాజకీయ వారసురాలుగా పేరు తెచ్చుకున్నారు. ఆమె మంచి వాక్చాతుర్యం కలిగిన మహిళా నేత. జగన్ ఆమెకు జిల్లా మహిళా నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇక మాడుగులలో 16,000కు పైచిలుకు మెజార్టీ 2019 ఎన్నికల్లో బూడికి లభించింది. ఇక్కడ జనసేనకు 3,000 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇప్పుడు టీడీపీ జనసేన పోటీకి వచ్చినా ఖచ్చితంగా వైసీపీ గెలిచే సీటుగా ఉంది. మరోవైపు చూస్తే టీడీపీ టికెట్ పైలా ప్రసాదరావుకు ఇచ్చారు. ఆయన 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేస్తే 32,000కు పైచిలుకు ఓట్లు లభించాయి. దాంతో ఆయనకు ఈ సీటు ఖరారు చేశారు. ఈ సీటు మీద మాజీ ఎమ్మెల్యే గబిరెడ్డి రామానాయుడు ఆశలు పెట్టుకున్నారు. 2014, 2019లో ఆయనకు 2 సార్లు అవకాశం ఇచ్చినా ఓటమి పాలయ్యారని పక్కకు తప్పించారు. 5 ఏళ్ల పాటు మాడుగుల టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన పీవీజీ కుమార్కి కూడా టికెట్ దక్కలేదు. దాంతో ఈ ఇద్దరు నేతలు వారి వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. అయితే పైలా ప్రసాదరావు అనే కొత్త ముఖానికి టికెట్ ఇవ్వడంతో టీడీపీలో ఉత్సాహం కనిపిస్తుంది. ఇక వైసీపీ కూడా కొత్త ముఖాన్నే తెచ్చింది. దాంతో 2014, 2019లో బూడి వర్సెస్ గబిరెడ్డిల పొలిటికల్ ఫైట్కి తెరపడింది. ఈ ఇద్దరిలో పైలా ప్రసాదరావుకు 2009లో పోటీ చేసిన అనుభవం ఉంది. ఇక బూడి కుమార్తె అనురాధకు తండ్రి ఎన్నికల్లో తెర ముందుకు తెర వెనుక పనిచేసిన అనుభవం కూడా ఉంది. పైగా ఆమె జడ్పీటీసీగా కూడా ఉన్నారు. అలా ఇద్దరు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అన్నది చర్చగా ఉంది. దాంతో పాటుగా చూస్తే 50 ఏళ్ల క్రితం మహిళా ఎమ్మెల్యే ఇక్కడి నుంచి గెలిచారు. బొడ్డు కళావతి 1972లో చివరిసారిగా మహిళా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. నాటి నుంచి మళ్ళీ మహిళలు ఎవరూ ఎమ్మెల్యేగా కాలేదు. అది అనురాధకు అడ్వాంటేజ్గా మారుతుంది అని అంటున్నారు. బూడి వేసిన బలమైన రాజకీయ పునాది కూడా తోడుగా ఉంటుందని, ఆమె కనుక గెలిస్తే 1/2 శతాబ్దం తరువాత మాడుగులకు తొలి మహిళా ఎమ్మెల్యే అవుతారు అని అంటున్నారు.